ఎక్స్‌ప్రెస్ న్యూస్‌కి స్వాగతం. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారికి ఇక్కడ అందించే వైద్య సేవలపై పూర్తి స్థాయిలో నమ్మకం పెరిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాలతో పాటు క్రిటికల్ కేర్ యూనిట్ విభాగాలను మంత్రి ప్రారంభించారు. అలాగే కొత్తగా నిర్మించే 500 పడకల కేంద్రాన్ని కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మెడికల్ కళాశాల విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారితో కలిసి ఆయన మాట్లాడారు. ముందుగా కళాశాలలో ఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరం ఉన్నాయా అని విద్యార్థులను మంత్రి అడగగా కొత్తగా ఒక ఆడిటోరియం, ఎగ్జామినేషన్ హాల్, జిమ్, స్పోర్ట్స్ ఏరియాను తీర్చిదిద్దాలని విద్యార్థులు మంత్రికి తెలిపారు. దీనిపై మంత్రి స్పందించి వెంటనే వాటి మంజూరు కోసం అక్కడే ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, సంజీవరెడ్డి, టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వైద్య శాఖ సెక్రటరీ క్రిస్టియానో, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పంకజ్, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మెడికల్ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. What if you don't come? She'll be here only. కొంచెం బ్యాక్ జరగండి సార్. మేడం సార్ దునగా కొట్టుండే అరే దునగా కొట్టుండే అందరూ వస్తారు ఆఫీసర్ రావాలి కదా మేడం మేడం తర్వాత మాట్లాడు ఫోటో దిగండి స్టాప్ చలో ఒక్క ఫోటో మంచి వస్తలేదు నాకు ఒక్క ఫోటో వస్తలేదు అందరు రావాలి. సరే మేడం కలెక్టర్ కలెక్టర్ వాణి మేడం చాలా शाल रहेगा शाल इसको करो शाल इसको शाल हम पहले मैं तो 6 నెలలు అది కాలేజ్ సంతోషపడతాను ఉండదు సార్ అప్లోడ్ వాట్ ఏ పాయింట్ యార్ కమ్ ఆన్ నీతో విషయం చెప్తలేదు చేసేస్తాగానే నీతో చెప్పు అది చేసేస్తాం అది చేసుకుంటే ఇలాగ వచ్చినాము చాలు టెంకాయ కొట్టాలా ఏడగొట్టు టెంకాయ
ఓ తల్లి అంతేనా చలో ఆ స్వీట్ తినిపి అందరికి అధికారం ఇదే సూపర్ అది చెప్పిన తెలుసు అన్నది తెలుసు అప్పుడు అన్న ఇది ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేషన్ గారు వీళ్ళ ఫాదర్ తర్వాత రాజరాజ సార్ ఎంట్రీ ఉమ్మడి జిల్లాలో ఎంట్రీ కార్పొరేషన్ ఫస్ట్ అంటే అప్పుడు కార్పొరేషన్ ఇప్పుడు కార్పొరేషన్ చాలా ఫరక్ ఉంది. అప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర పైలవాళ్ళు వస్తాదులు అందరూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనందరం కూడా ఒక్కసారి నిలబడే వారికి కరతాళ ధ్వనులతో స్వాగతం పలికేటటువంటి సందర్భంలో మనందరం కూడా ఉన్నామని చూపిస్తున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి కాబట్టి ఒక ప్రశంసనీయమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా సురేష్ శంకర్ సార్ కూడా కార్యక్రమ భాగానికి కళాశాల ప్రిన్సిపల్ గారు దయచేసి మాన్య మంత్రులు అదేవిధంగా గౌరవనీయులు సంగారెడ్డి శాసనసభ్యులు శ్రీ చింతా ప్రభాకర్ గారి కార్యక్రమ సమావేశాలుగా స్వాగతం పలుకుతున్నాం. ముందడుగు వేయడానికి వినాయక నవరాత్రుల సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. పెద్దలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యక్రమం చేత సభాధ్యక్ష చేత మీదుగా పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిః దీతా సమాం పాతు సరస్వతి భగవతి ఇద్దరు ఎమ్మెల్యేలు దానికి ఆయన ఎంతో పాజిటివ్గా స్పందించారు. ఆడిటోరియం కోసం అడిగాము. ఆ విధంగా ఆ వైపు కూడా ఆయన గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గుడ్ ఫ్యాకల్టీ I think the Sangareddy Medical College will move forward and it will be considered as one of the first choices for the in future also. Minister is going to help us in getting further improvement and once the college will become కార్యక్రమంలో గౌరవనీయ కలెక్టర్ మేడం గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. ఈరోజు మెడికల్ కాలేజ్ అలానే కొత్త మెడికల్ హాస్పిటల్ ఫౌండేషన్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ మా అధికార బృందం ఈనాడు వైద్య కళాశాల ఇనాగ్రేషన్ Oh, I'll just say that you dream big, you dream positive. You grow along with the society and strengthen the society. I think when Vani was my secretary of profession, where they guide me and strengthen the government in taking policies where the medical education, medical services are strengthened. I think in 2023 I met Vani. I think she was the principal here, if I'm right. And a constant interaction with the principal, the vice principal, the staff. It was a dream, it was a very uphill task. Basically the uphill task was, మనందరం పెద్దగా కలగంటాం, అన్నీ కావాలి. కానీ కొన్ని అంశాలలో మనము తొందరపాటు అనేది అవసరం లేదు. Particularly professions like medical education, you should not be in a hurry. Because the difficulties we face in getting the permission from the NMCs are very difficult. The reason is, number one is your accommodation, your infra. Number two is
your HR, HODs, professors, associate professors, assistant professors. Suddenly, each college with an intake of 50, 95 or 97, then 124. సో ఈ రకంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కసారి 500 మంది, 300 మంది, 400 మంది కావాలంటే 8 కాలేదు, 9 కాలేదు, ఒకసారి స్టార్ట్ కావాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. Issuing the orders is one. Getting the permission from MSc, అందులో కూడిన ఏముంది నీకు? Ultimately, the HR, the human resources, faculty. Because we don't want to compromise on the quality of education. Among all the systems in education, the courses in education, one of the most is the medical education. I'll give you an example. Like my secretary is an alumni of Usmania. Usmania, Gandhi, Kakatiya. Still Usmania is considered to be a brand. What is the reason? Is it because of the history? Gandhi, because of the history. Apart from the history, 150 years, apart from the history, you people as students grow amongst the patients. You would be doctors as students grow among the patients. Just a building and surrounded by barren land. It was kind of demotivating for me because after all studies and long terms and all those, I just got a building for a medical college. Then first I was disappointed. Then slowly started interacting with our professors, our students, our batchmates, and then I got somewhat motivated. And the buildings were slowly rising. As the walls of the buildings were rising, we students were rising our hopes too. So, and once we started interacting with the patients in the hospital, we also saw that this is just not a building, but an entire what we call the tradition of curing and treating the patients all over the state, each corner of the state, sir. So, with that, not only we dreamt of our dreams, we saw they all came real under this building. So this is the most awaited moment, not only for us, but the entire district of Sangareddy. Yes, I agree with you. So, what does you want more, or genuinely, what are the issues you face in the medical college or the hostel or the hospital, whatever it is? You can say somebody else can. You are exposed, where you interact, where you understand, where you treat. So, ఒక కాలేజ్ మొదలు పెట్టాలంటే నీకు హెచ్ఆర్లో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇలాంటి కంఫర్ట్ తోటి ఉన్న భవనాలు, ఎక్విప్మెంట్, ఇవన్నీ. ఐ షుడ్ నాట్ బి ఎ కర్వ్డ్ స్టూడెంట్. రెంటెడ్ బిల్డింగ్లో, కంజెస్టెడ్ హాస్టల్స్లో ఇబ్బందుల పాలవుతూ, లేదా పేషెంట్ తక్కువ ఉన్నారు, ఓపీ తక్కువ ఉన్నది, ఐపీ తక్కువ ఉన్నది, ఇలాంటి ఇబ్బందులతోటి నో ఫాల్ట్ ఆఫ్ మైన్ ఐ గాట్ ఏ సీన్ ఇన్ మెడికల్ కాలేజ్ ఇన్ ద గవర్నమెంట్ రిజర్వేషన్ కోటా, గవర్నమెంట్ కోటా, ఆర్ ఓపెన్ కోటా, ఆర్ మెరిట్ కోటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. But when I go to that college, there I face so many difficulties. These difficulties our students could not face in there. Secondly, we cannot compromise on the quality of medical education in our state. Now, before I start my speech, I want an interaction with students of Sangareddy. I want to share your experiences, your vision, your thoughts, and what you expect from the government. అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు,
కంటే మైక్ లేకుండానే బాగా వినబడుతుంది. శాసనసభ్యులు ముఖ్యరీత్యా డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు, జైరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు గారు, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా మేడం, టీజీఐసీసీ చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారు, జిల్లా ఎస్పీ గారు, తెలంగాణ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. సంజయ్ రెడ్డి గారు మిమ్మల్ని రాజకీయాలకు రమ్మని చెప్పారు, కానీ నేను మాట్లాడలేదు. సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము చదువుకున్నప్పుడు ఇంతమంది కాలేజీలు లేకుండా మేము చాలా కష్టపడి చదువుకున్నాం, ఇప్పుడు మీకు సౌలతులన్నీ దగ్గరకు వస్తా ఉన్నాయి, మీరు ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ వినియోగించుకొని బాగా చదువుకోవాలని కోరుకుంటారని అనుకున్నాం. కానీ అన్న రాజకీయాల గురించి మాట్లాడిండు. ఐ వెల్కమ్. చదువుకున్న వాళ్ళంతా రాజకీయాలకు రావాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను. సంజయ్ రెడ్డి గారి సూచనని కొంతమంది డాక్టర్లైనా పాటించి భవిష్యత్తులో మీరు కూడా రాజకీయాలకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు యాక్చువల్గా స్టూడెంట్స్ ఇంటరాక్షన్ సెషన్ పెట్టాం. మేము రోజు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటాం కాబట్టి ఈ రోజుకి డయాస్కి ఉపన్యాసాలకి టైం తగ్గించుకొని విద్యార్థులకి ఎక్కువసేపు ఇంటరాక్షన్కి టైం ఇస్తే భవిష్యత్తులో లీడర్లు ఎట్లా కావాలి, మంత్రులు ఎట్లా కావాలి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఎట్లా కావాలనేది తెలుసుకోవడానికి ఇంటరాక్టివ్ సెషన్లో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ కండి. ఇందాక మీరు ప్రిన్సిపల్ గారు నివేదిక చదివినప్పుడు ఇంకా 1-2 అవసరాలు ఉన్నాయి మాకని చెప్పినారు. ఒకటి ఆడిటోరియం చెప్పినారు, ఇంకొకటి స్పోర్ట్స్ కి సంబంధించి ఒక స్టేడియం లాంటిది కావాలని అడిగారు. ఈ జిల్లా మంత్రి గారే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి ఈ వేదిక నుంచి జిల్లా ఈ కళాశాల అయితే డిమాండ్ చేస్తున్నారో ఒక స్టేడియం, ఒక ఆడిటోరియం, ఆ రెండింటిని కూడా మంజూరు చేసి మీ గొప్ప హృదయాన్ని దాటుకొని విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్ కొనసాగించాలని అవకాశం గౌరవనీయులు దామోదర్ రాజలక్ష్మ గారు, పార్లమెంట్ సభ్యులు సోదరులు రఘునందరావు గారు, తోటి సహచర కౌన్సిలర్ ఎమ్మెల్యేలు మాటికిరావు గారు, రంగాలే సంస్థ చైర్మన్ అంజయ్ గారు, ఈ జిల్లా కలెక్టర్ అయినటువంటి కలెక్టర్ గారు, ప్రిన్సిపల్స్ కి, మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ కాలేజ్ స్టార్ట్ అయింది మరి 3rd ఇయర్ లో చదువుతున్నటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ కాలేజ్ ఇప్పుడు పూర్తి దశకి చేరుకున్నది. మరి గత ప్రభుత్వం ఈ కాలేజీని శాంక్షన్ ఇచ్చి మరి ఈ బ్లాక్ నిర్మించడం కూడా జరిగింది. అప్పుడు వర్చువల్ గా ఈ కాలేజీ స్టార్ట్ చేసుకున్నాం. అలాగే మంత్రి గారితో కూడా, అప్పుడున్న మంత్రి గారితో కూడా ఇంటరాక్ట్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాం. మరి ఈరోజు హాస్పిటల్ కానీ మరి అలాగే నర్సింగ్ కాలేజ్ కానీ ఇవన్నీ మరి పూర్తి చేసుకుంటున్నటువంటి చంద్రంగా మరి వీటికి మంత్రి గారు ప్రారంభించడం మరి కార్యక్రమంలో ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజలక్ష్మి గారు, మరి జైరాబాద్ ఎంపీ సురేష్ శెట్టర్ గారు, మాణిక్రావు గారు, సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ గారు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు, అలాగే కలెక్టర్ గారు, విద్యార్థులకు, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులందరూ కూడా నమస్కరిస్తూ, మరి మెడికల్ కాలేజీ పూనుకొని భూమి పూజ చేసి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అది పూర్తి చేయడం కూడా కాంగ్రెస్ పార్టీలోనే అయిందని మనం ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 500 పడకలు కావాలని అడగగా తీర్చిదిద్ది ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి మనందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మరి ఇంతమంది విద్యార్థులకు, అలాగే సంగారెడ్డి జిల్లా వాళ్ళు పక్కన కర్ణాటక రాష్ట్రం కానివ్వండి, వికారాబాద్, మిగతా నర్సాపూర్ ఇక్కడ నుంచి కూడా వచ్చే
రోగులకి వాళ్ళందరి పేషెంట్లకు కూడా వసతులు కల్పించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే సౌకర్యం కలిగించినందుకు మంత్రి గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.